అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్, సార్వత్రిక సత్యదర్శనం. సార్వత్రిక సత్యదర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొటెక్ట్ ద హ్యుమానిటీ, ప్రొడ్యూస్ ద యూనిటీ. మానవత్వాన్ని రక్షించాలి, మానవ ఐక్యతను పెంపొందించాలి. కులమైన, మతమైన, ప్రాంతమైన ఏదైనా మానవులందరినీ కూడా ఒకే రూపం, ఒకే పోలికలు ఉన్న మానవులందరినీ ఒకటి చేయాల. ఈనాడు ఒకే రూపం, ఒకే పోలికలున్న మానవుని మతాల పేరిట, కులాల పేరిట, ప్రాంతాల పేరిట, రంగుల పేరిట, భాషల పేరిట వేరు గుంపులుగా, వేరు తెగలుగా చేసి ఒకే మానవుడు, ఒకే రూపములో, ఒకే పోలికలున్న మానవుడు తన్నుకు చస్తూ ఉన్నాడు. కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషములు, విమతములు, భేదములు ఎన్ని పెట్టుకొని మానవులలో శాంతి లేదు. అందుకే ఈ మానవులందరినీ కూడా ఐక్యపరచడానికి ఒక ఆయన వచ్చాడు. అందుకే పండగ నాడు అన్ని కులాలు, అన్ని మతాలు కలుస్తారు. అందరు కలిసి కూడా ఆ ఊరంతా కలిసి తలా కొంత వేసుకొని బలి పశువున బలి చేస్తారు పండగ నాడు. అలాగే ప్రపంచంలోని మానవులందరినీ ఐక్యపరచడానికి ఓ పరమాత్ముడు భూలోకానికి వచ్చాడు. వారందరి కొరకైన బలి అయ్యాడు. వారి పాపములను ఆయన మీద వేసుకుని వచ్చాడు. అందుకే బైబిల్లో ఒక మాట, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని. కాబట్టి మానవులందరినీ కూడా ఐక్యపరచడానికి ఓ పరమాత్ముడు భూలోకానికి, కనబడని దేవుడిగా భూలోకానికి వచ్చి మనమందరం ఐక్యంగా ఉండాలని, మన పాపముల కొరకు, మన విభేదాల కొరకు, మన ఐక్యత సహవాసం కొరకు ఆయన బలి అయ్యాడు. ఆయన బలి అయ్యి మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చెందించాడు. ఎందుకు బలి అయ్యాడు అనుకుంటారు? కానీ మనందరి ఐక్యత కొరకు. మనం ఒక పండుగ చేస్తున్నట్టు అందరం కలిసి ఐక్యతతోటి ఓ పండుగను చేస్తూ బలిస్తాం కదా. మనందరి ఐక్యత కొరకు కూడా ఓ పరమాత్ముడు బలి అయ్యాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన ఎందే మనం ఐక్యత, సమాధానం కలిగి ఉంటాం. కాబట్టి అట్టి ఐక్యత, సమాధానం కావాలంటే సర్వమానవాళి కొరకు బలి అయినటువంటి దేవుడు ఎవరనేటువంటిది మనం తెలుసుకోవాలి. కనుక మానవులంతా ఒకటి కావాలి, మానవత్వాన్ని రక్షించాలి. అప్పుడే మానవులలో శాంతి, సమాధానాలు స్థిరపరచబడతాయి. సంతోషంగా జీవించగలుగుతాడు. నిర్భయంగా మనిషి ప్రేమించగలిగి, మనిషి ప్రత్యేకత, మరి వారి యోగక్షేమాలు చూసుకోగలిగినటువంటి ఒక సమాజం వస్తుంది. అలాంటిది రావాలంటే మనందరి ఐక్యత, సమాధానం కొరకు బలి అయినటువంటి ఆ యొక్క దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. అప్పుడే మనలో ఐక్యత, సమాధానం కలిగి ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక.